వీల్లేదు నాన్న, ఎంత మాత్రం వీల్లేదు. రూపం దొంగలెత్తుకోవడమే ఘోరం అనుకుంటే ఆ విషయం పోలీసులు చెప్పకుండా దాచడం మరీ ఘోరం అవుతుంది. మనం వెతికించకపోవడం క్షమించడానికి పాపం అవుతుంది. చూడమ్మా, ఇది ఘోరమని పాపమని నువ్వనుకుంటున్నావమ్మా, కానీ ఈ ఆస్తి అంతా నీ కన్నబిడ్డకే దక్కాలని ఆ భగవంతుడు దొంగల్ని పంపించి నీకు లైన్ క్లియర్ చేశాడో ఏమిటో. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు భారం అంతా నాది, ఆస్తి అంతా నీది, వదిలేయ్. నీకేం పోయే కాలం వచ్చి నా పాపం దోసేస్తావురా? నీ చిమ్మడా ఎందుకే నా బిడ్డ నెట్టు కొడతావు? నీ చేతులు ఇరిగిపోను. బంగారం లాంటి నా పాపని నీ కొడుకు నెట్టాడే, దాని కాలు విరిగిపోయింది. అబ్బా, నీ దిక్కుమాల దానికోసం నీకెంత కోపం పడుకొచ్చింది? ఏమన్నావే? ఓసే కుడుకులాడి నా పాపని దిక్కులేదంటావా? నువ్వు ఎక్కడెక్కడ తిరిగి బిడ్డను కన్నావో నాకు తెలియదటే. పెళ్లి కాకుండా కడుపు రాకుండా నీకు బిడ్డ ఎలా పుట్టిందో నాకు తెలియదటే. ఏ పప్పు తొట్టించినా ఏమన్నావు? ఏమన్నావు? కుప్పు తొట్టా? ఓసే నా పాపని కుప్పు తొట్లో చెందగట్టావా? అవునే, ఎంత ధైర్యం ఉంటుంది వరగట్టావు? నా పాపని దిక్కులేదంటావా? అవునే, నా పాపని అనాథంటావా? దిక్కులేదంటే నీ నాలుగు కాళ్ళు విరిగిపోదు. నా పాపని దిక్కులేదంటావా? వదిలిపెట్టలే మన పాపం దిక్కులేదంటదన్నయ్యా. ఉండిపోయా, అది కదన్నయ్యా, మన పాపని దాని కొడుకు కింద పడేశాడు. మన పాప కాలు విరిగిపోయింది. నీకేమన్నా బుద్ధుందా? దెబ్బ తగిలిన పాపను లేచి ఇక్కడ కుస్తీ పడుతున్నావా? ఏది పాప? ఏమ్మా, మా దెబ్బ తగిలిందా? నీకు తగిలిందో లేదో మాకు తెలియదా? ఒరే రాము, నువ్వు అర్జెంట్ గా ఎందుకైనా మంచిది, అమ్మవారి కుంకుమ పెడతాను. అమృతాంజనం తీసుకురా. ఇదిగో నువ్వు రా ఇక్కడ. ఊర్లో మొదలష్ట బొండ్ల దిష్టంతా తగిలింది. ఇంటి దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో దిష్టి, ఈ దిష్టంతా వాళ్ళ కొట్టి పుష్టంతా మా పాపకొచ్చి తూ అనమ్మా. నాకేం కాలేదు అంకుల్, ఐఎమ్ ఆల్ రైట్. డోంట్ టాక్ అంటే డోంట్ టాక్ అంతే. ఏడు కొండవాడా, మా పాపకి జ్వరం రాకుండా కాపాడితే నేను స్వయంగా నీ కొండకి నడిచి వచ్చి మా రాంబాబు గుండు కొట్టిస్తా. అవును స్వామి. డాక్టర్, పాపకి ఎలా అయినా సరే నయం కావాలి. కావాల్సి మెడిసిన్స్ ఫారిన్ నుంచి తెప్పిద్దాం. పాపకు కావాల్సింది మెడిసిన్స్ కాదండి, ఆప్యాయత, అనురాగం. మీరు పక్కనుంటే తొందరగా కోలుకుంటుంది. శోభా, పాపని జాగ్రత్తగా చూస్తుంది. నాకు బయట పనుంది. నాన్న, పాపం జాగ్రత్తగా చూస్తూ, నాకు బయట పనుంది. ఆయా, పాపని జాగ్రత్తగా చూసుకో, నాకు బయట పనుంది. హలో, మేమే మీ మనవరాల్ని ఎత్తుకొచ్చిన గజ్జ దొంగలం మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం ఉండండి. అమ్మగారు ఎక్కడికి వెళ్ళారా? క్లబ్కి వెళ్ళారండి. ఆహా, కాసేపు బయటకు వెళ్ళి. అలాగేనండి. గజ దొంగలు, ఇప్పుడు చెప్పండి, ఏమిటి అసలు విషయం? మీ మనవరాలి ప్రాణాలు మీకు దక్కాలి అంటే 30 లక్షల క్యాష్ తీసుకుని సాయంత్రం 6 గంటల తర్వాత ఊరవతలున్న చెరువు దగ్గరికి ఒంటరిగా రావాలి. ఆ 30 లక్షలు మాకివ్వాలి. మరొక ముఖ్యమైన విషయం, అన్ని 100 రూపాయల నోట్లు తీసుకొస్తే మార్చుకోవడం మాకు చాలా కష్టం. 10 లక్షలకి 10 రూపాయలు, 5 లక్షలకి 5 రూపాయలు, 2 లక్షలకి 2 రూపాయలు, లక్ష రూపాయలకి రూపాయి నోట్లు అలా తీసుకురండి. రూపాయి బిళ్ళలు, 100 రూపాయి బిళ్ళలు వద్దురా తండ్రి, మేము పోయినాం. మా గురించి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా, మా మీదకి రౌడీల్ని పంపినా నీ మనవరాల్ని ఖస్సాక్ చంపేస్తాం. బాగానే నవ్వుతున్నారు గాని ఆపండి. నేను డబ్బు ఇవ్వకపోతే అమ్మాయి ప్రాణాలు తీసేస్తానంటున్నారు. అవును. నిజంగా తీసేస్తారా? నిజంగానే ముమ్మాటికి చంపేస్తాం. అమ్మాయి ప్రాణాలు వెంటనే తీసేయండి. ఇదేంట్రా, పాపం నిజంగానే చంపేయమంటున్నాడు. వాళ్ళ పాప మన దగ్గర ఉందని నమ్మట్లేదేమో. ఉండు, పాప తీసుకొస్తాం. హలో తాతయ్య, నేను రూపని. పిన్ని, చెల్లి బాగున్నారా? ఇప్పుడేమంటారు? మీకు 30 లక్షలు కాదు కదా, 30 రూపాయలు కూడా ఇవ్వను. వెంటనే దాన్ని చంపేయండిరా. దాన్ని చంపడానికి మీ దగ్గర కత్తి కటారి లేకపోతే నేనిస్తాను. ఇప్పుడు కూడా పాపం చంపమనే అంటున్నాడు రా. రే, డబ్బు కోసం నిండు ప్రాణాలు బలి చేస్తావట్రా ముసలి పీనుగా. షటప్. షటప్ నీ బొంద. నీకు మాట్లాడడం చేత కాకపోతే ఆ పిల్ల తలికి ఆవిడతో మాట్లాడతాం. నా అభిప్రాయమే మా అమ్మాయి అభిప్రాయం. ఆవిడ అభిప్రాయం కూడా అదేనట్రా.
చూడండి ముసలాయన గారు, మేము అడిగిన అమౌంట్ కొంచెం ఎక్కువే కావచ్చు, 1,00,000 తగ్గించుకోండి. నథింగ్ డూయింగ్. వెంటనే దాన్ని చంపేయండి, నేనే 10,000 ఇస్తాను. బాలే జోకేశారండి మీరు. మేము చంపమండి, 20,00,000 చేసుకోండి. నేను చేసుకోను. చేసుకోడంట్రా? చేసుకోకపోతే ఎలాగండి? మీరు 30 లక్షలు ఇస్తారు నమ్మకంతో పెద్ద పెద్ద కార్లకి పెద్ద పెద్ద బిల్డింగ్కి అడ్వాన్స్ ఇచ్చేసాం. పోనీ 15 లక్షలు ఇవ్వండి, మిగతా అప్పు తెచ్చుకుంటాం. ఇవ్వను. మరి కాక ఇవ్వనంటున్నారా? చూడండి పెద్ద ఆయన గారు, మేము చాలా సాహసం చేసి మీ పాపను ఎత్తుకొచ్చాం. పాప కింద 300 ఖర్చు పెట్టాం. పోనీ ఆ 300 ఇవ్వండి. ఇవ్వను ఇవ్వను ఇవ్వను. అంతేకాదు, దాన్ని చంపకుండా మీరు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మీ అంతా నేను తెలుస్తాను. ఆకాశంలో పిట్ట కనపడగానే ఉన్న సొమ్ములతో మసాలా కొనేసినట్టు ఆ 30 లక్షలు వస్తాయన్న ఆశతో చేతిలో సొమ్మంతా ఖర్చు చేసేసాం. పిట్ట చిక్కకపోగా మీద రెట్టేసి వెళ్ళిపోయింది. వీడెక్కడ పీనాశం ఉండవనుకురా, 5 పైసలు ఇవ్వడానికి కూడా ఏడిచ్చాడు. ఆ ట్యాక్సీకి అద్దె కట్టాలి. 5 రోజుల నుంచి ఉంచుకున్నాను దీన్ని. పగలు రాత్రి విరామం లేకుండా వాడేశాం. ఎలా కట్టాలి అద్దె? పాప డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? కాఫీ తాగడానికి వెళ్ళాడు అంకుల్. ఒరేయ్, వీడి నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం. పాపను ఎత్తుగా పారిపోవడం. ఆగండయ్యా, శ్మశానంలో పీనుగును కూడా ఇలా పారేయడయ్యా. అయ్యో ఆగండయ్యా, చెప్తే వినండి నాన్న. సగం సగం స్నానంలో ఉండగా తీసుకొచ్చేస్తారా? ఈ దేశంలో మగాడికి రక్షణే లేదా? అసలు నేను రోజు బట్టలు లేకుండా స్నానం చేస్తాను. మీ అదృష్టం బాగుంటే ఈ రోజు తొవ్వాలు కట్టుకున్నాను. అమ్మ! 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 రాలుడు రా, ఆ డబ్బాడు మొహాన్ని కొట్టు. కొట్టవయ్యా. ఏంట్రా, డబ్బు వచ్చేసరికి గాంధీ గారి శిష్యుల్లా అలా శాంతమూర్తిలా మారిపోయారేంట్రా? కొట్టండి. సరే నేనే కొడతాను. ఏంటి ఎంత తేలిగ్గా ఉంది? పెట్లో డబ్బేదా? కాకెత్తుకుపోయింది మామయ్య. అదే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు, అందుకని. కనీసం 10 లక్షలైనా ఇవ్వలేదా? 10 రూపాయలు కూడా ఇవ్వలేదు కనుక. అమ్మో, నా కొంప ముంచేసావు కదరా నిన్ను. బాగా కొట్టద్దు నాన్న. నువ్వు నోర్మై. వీడి కోసిన కోతలకి ఇప్పుడు ఈ సామాన్ అంతా నెత్తిన పెట్టుకుని ఊరంతా తిరగాల్సిన కరం పట్టింది. అలాంటి బాధ నీకు కలిగించిన పోతరాదు. నాకు బాకీ ఉన్న డబ్బుకి ఈ సామానంతరం ఇంటికి పట్టుకుపోతాను. అమ్మో, బాబు వంట చేసుకోవడానికి ఈ సామాన్లు వదిలేయండి. మీకోసానండి, మళ్ళీ మర్చిపోతారా అని భద్రంగా బండిలో పెట్టండి. ఇది బాత్రూమ్ కు ఉపయోగపడుతుంది, ఉంచండి. నా సామాను మీరెవర్రా ధర్మం చేయడానికి? కొడగలరు. ఏమిటయ్యా నన్ను వదిలేసి వచ్చారు? డబ్బు అడిగామని పారిపోయి ఉంటారు. మరి వీళ్ళకి లక్షలు రాలేదా? లక్షలు వస్తే ఈ సామానంతా నేను పట్టుకుపోతాను. నా డబ్బు సంగతి ఏమిటయ్యా? ఎందుకయ్యా కంగారు పడతావు? ఆ సామాన్లో సగం నీదే, పట్టుకుపో. నేనేమన్నా డబ్బు నాకు 6 నెలలు అద్దె బాకీ అయ్యా. నాకు 5 నెలలు బాకీ అద్దె. ష్యా. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందయ్యా. శాంతియుతంగా పరిష్కరించుకోండి, కొట్టుకోకండి. వస్తా మామ పటకనక. ఒరే ఒరే ఒరే, నా జీవితాన్ని పిశాచాలు గడేసిన పెండాకుళ్ళ తయారు చేసి నా కూతురు కూడా తీసుకుపోతున్నావా? జరిగింది ఏదో జరిగిపోయింది, మీరేం బాధపడకండి. మీరు మాతో ఉందిరిగండి రండి. ఆ? మనం అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరం మందు కొట్టి పడుకోవాలి. రేయ్, పాపను ఏం చేద్దామని అడుగుతున్నా. అయ్యో పాపం పసిపిల్ల, పాపను ఏం చేద్దురా? పాపను ఏం చేస్తావురా మూర్ఖుడా? తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేద్దామా? ఈ 5 రోజులు మనతో బాగా కలిసిపోయిందిరా. పాపను వదిలిపెట్టి బుద్ధి కావట్లేదు. 5 రోజులకే నువ్వు ఇంత బాధపడుతున్నావు. 5 ఏళ్లు పెంచారు వాళ్ళు. కన్నవాళ్ళు ఎంత బాధపడాలి? అవునవును. ఏం ఆలోచించద్దు, వదిలేద్దాం. రాణి తెలిస్తే ఒప్పుకోదురా. పాపం తీసుకొచ్చింది మనం, తీసుకెళ్లి అప్పచెప్పేది మనం. మధ్యలో రానివట్టి ఒప్పుకోవడానికి కుయ్యా. కనీసం రాణికి తెలియకుండానైనా చేద్దాం ఈ పని. ఆ మాట అన్నావు, బాగుంది.